मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున మనమంతా కూడా ఒక దివ్య సన్నిధిలో ఉన్నామండి. తుని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుని పట్టణం మనందరికీ తెలుసు. తుని పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద తపోవనం ఆశ్రమంలో పరమ పూజ్యులైనటువంటి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో మనమంతా కూడా ఉన్నాము. నేటి హైందవ సమాజం, అలాగే నేటి భారతీయ సమాజం ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు, వారికి కావలసినటువంటి మార్గదర్శనం కోసం మనం వారి వద్దకు రావడం జరిగిందండి. నేడు మన అదృష్టం ఏమిటి అని అంటే కనుక, ప్రదోష కాలంలో సాక్షాత్తుగా మనం యతీశ్వరుల్ని ఎప్పుడు కూడా శివస్వరూపులుగా భావిస్తాం. ప్రదోష కాలంలో శివస్వరూపులుగా వారు మన ముందు ఉన్నారు. నేను వారిని మొట్టమొదట దర్శించినటువంటి సందర్భం కూడా శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలోనే నేను దర్శించడం జరిగింది. మనం తరించడం అనేటటువంటిది ఒక్కరే కాకుండా మనం 10 మందిని తీసుకెళ్ళి మనం తరించినట్లుగా, నాతో పాటుగా రిఫ్లెక్షన్ అధినేత అయినటువంటి అమోఘ దేశపతి గారు, భరతవర్ష శివప్రసాద్ గారు, అలాగే కాకినాడ D5 న్యూస్ ఆకొండి సూర్య గారు కూడా మనతో ఉన్నారు. నలుగురు కూడా కలిసి చక్కగా అనేక అంశాల మీద వారి యొక్క సూచనలు, మార్గదర్శనం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముందుగా పూజ్య స్వామీజీ వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు తమరికి అనేక ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, నారాయణ వాసుదేవ. స్వామీజీ, మొట్టమొదట ఇక్కడ ఆశ్రమానికి మేము రావాలి అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ వేసినప్పుడు సచ్చిదానంద తాండవ తపోవనం అని అందులో చూడడం జరిగింది. స్వామీజీ, అందులో ఆ పేరుకి ఒకసారి ఎందుకు పెట్టారు అనేటటువంటిది? శ్రీ సచ్చిదానంద తపోవనం తాండవ కాశీ క్షేత్రం. కాశీఖండంలో భగవాన్ వేదవ్యాసులు వారు, నువ్వు ఎక్కడ వసించినను సదా కాశీ అనేటువంటి ద్వక్షరీ మంత్రాన్ని స్మరించినట్లయితే అది కాశీ క్షేత్ర వాస తుల్య ఫలాన్ని ఇస్తుంది అంటారు. ఆ గంగ ఇక్కడ తాండవగా పారుతున్నది తాండవ తీరంలో ఉన్న కాశీ క్షేత్రం కావున ఈ సచ్చిదానంద తపోవనం తాండవ కాశీ క్షేత్రంగా, ఆనంద వృందావనంగా, ఆనందవనం అంటే వారణాసి దివ్యక్షేత్రం, వృందావనం అంటే ప్రసిద్ధి మనకి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు జరిగినటువంటి లీలాస్థలం. ఈ రెండు సమన్వయమై నిరంతరము వేదోపాసన, గోసేవతో శోభిల్లుతున్నది. వీటికి కారణం మా ఉపాస్య దేవత అయినటువంటి శ్రీ శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క పరమానుగ్రహం. చాలా చాలా సంతోషం స్వామీజీ. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు చాలా చక్కటి అనుభూతి కలుగుతూ ఉన్నది. నాకు మాత్రమే కాదు, నాతో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక దివ్య అనుభూతికి లోనవుతూ ఉన్నారు స్వామీజీ. నేడు మనం చూసుకుంటే కనుక నేటి సమాజంలో హిందువుల్లో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించవలసినది ఏమిటి, నేర్పించకుండా వాళ్ళు వదిలేస్తున్నది ఏమిటి అని అడిగితే తమరేం చెబుతారు? సంస్కారం. ఏ సంస్కారం అయితే మన పూర్వజుల నుండి మనం పొంది ఉన్నామో, ఈరోజు విద్యా వ్యవస్థ వల్ల కానీ, సామాజిక వ్యవస్థ వల్ల కానీ వాళ్ళకి ఏదో కలిగి వస్తుంది అన్న కారణం చేత దూరంగా పెట్టి, ఇంటికి మన యొక్క సంస్కృతికి దూరంగా పెట్టి ఉండుట చేత వాళ్ళకి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి సంస్కారం ఒక రకంగా చూసుకుంటే ఈ తరంలో తల్లిదండ్రులకు కూడా సంస్కారాన్ని బోధించాల్సినటువంటి పరిస్థితులు కొంత సమాజంలో అనిపిస్తున్నది. ప్రాచీన కాలంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో విధంగా కనీసం పిల్లలకి ఆహారం తినిపిస్తూ అయినా ధార్మికమైనటువంటి బోధలు చేసేవారు ఇళ్లల్లో. ఇప్పుడు ఇళ్లల్లోనే ఉండుట శక్యం కాకుండా ఉన్న వ్యవస్థ కదా. అందువల్ల సంస్కారం చాలా అవసరం.
ఆ సంస్కారానికి కావలసింది ముందు మన సదాచారం. ఆచారం లేని సంస్కారం ఉపయోగం లేదు. కాబట్టి సదాచారము, సంస్కారము చాలా అవసరం. మరొక అంశం స్వామీజీ, మేమంతా కూడా ఈ రోజున మధ్యాహ్నం నుండి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు మరియు కృష్ణా జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి సందర్భంలో వరి పంట ఎక్కువగా పండేటటువంటి ఈ యొక్క 3 జిల్లాల్లోనూ కూడా ఇతర మతాల ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది స్వామీజీ. ముఖ్యంగా ఉభయ గోదావరిలో అయితే మాత్రం ఒక మతం వాళ్ళు, క్రైస్తవ మతం వాళ్ళు పూర్తిగా మేము ఈ జిల్లాలని పూర్తిగా మేము హస్తగతం చేసుకుంటామా అనేట్టుగా వాళ్ళ యొక్క పనులు ఉన్నాయి స్వామీజీ. ఎవరైనా ఇళ్లల్లో పనులు చేసేవాళ్ళైనా, రైతులైనా, ఎవరిని చూసినప్పటికీ కూడా ఆ మతం వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు స్వామీజీ. మనకి పండితులు కూడా ఎక్కువ మంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాల్లో మనకి పండితులు కనిపిస్తూ ఉంటారు, వేద విద్వాంసులు కనిపిస్తూ ఉంటారు. గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి తీరం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం చూస్తే ఈ జిల్లాలు పూర్తిగా, ఒకవేళ ఈ జిల్లాల్లో హైందవం తగ్గిపోయి ఇతర మతాల ప్రభావం కనుక పెరిగితే దాని యొక్క ప్రమాదం, పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది, లేదా వీటిని మనం తగ్గించగలుగుతామా, ఆపగలుగుతామా? వాటి విస్తృతి వాళ్ళు పెంచాలి అన్న ప్రయత్నంతో వాళ్ళు ఉన్నప్పటికీ మన సంస్కృతిని మనం ఆచరించగలిగితే మన వారందరూ బలహీనతకి లోకు కాకుండా మన ధర్మం యందు, మన సంస్కృతి యందు పూర్తి విశ్వాసం, శ్రద్ధ, భక్తి కలిగే విధంగా, ఇందాక మీరు ఒక్క మాట అన్నారు, ఈ పరివాహిక ప్రాంతాల్లో, గోదావరి కృష్ణా పరివాహిక ప్రాంతాల్లో పండితులు ఎక్కువ ఉన్నారు. పామరుల విషయంలో ఇప్పుడు కొన్ని సమస్యలు. అయితే సమన్వయత రావాలి సమాజంలో. సమన్వయత వచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి ధర్మశ్రద్ధ కలిగితే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల బలహీనతకి లోను కాదు. ఆ లోను కాకుండా ఉండేటువంటి స్ఫూర్తి మనం చెయ్యాలి. ఇప్పుడిప్పుడు మీ బోటి వారి ప్రయత్నము, సమాజంలో కొంతమంది యువతలో కలిగినటువంటి జాగృతి, ఇప్పుడిప్పుడు వాటిని, ఆ విస్తారాన్ని హద్దు చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇవి కొద్ది కాలాలు ఇలా కనిపిస్తున్నా మనలో తీవ్రమైనటువంటి ప్రయత్నం అయితే ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆశ్రమం ఉన్నది. నా ఆశ్రమం, నా పరిధి ఇంతే అని నేను గిరిగీసి కూర్చుంటే, నా వరకు వ్యవస్థ సరిపోతుంది అని అనుకుంటే అది ఇలాగే ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ, నా దగ్గర ఉన్నటువంటి ధర్మాన్ని కానీ, నా పరిసరాలకు కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అందరినీ కూడా జాగృతి చేసే విధంగా ఉంటే అప్పుడు అది ఉపయుక్తమవుతుంది. ఆ ధర్మ జాగృతి కలిగే విధంగా మనం సమాజంలో ప్రయత్నం చేయాలి. ఈరోజు చాలామంది మేము చేస్తున్నాము, ధర్మం మేము కాపాడుతాము, ధర్మాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కని నోట సనాతన ధర్మం, సనాతన ధర్మమే, కానీ నోటలో మాటగా ఉంది తప్ప ఆచరణలో కాన రావట్లేదు. ఆచరణపూర్వకమైనటువంటి వ్యక్తులు ముందుకు వచ్చి వారు బోధ చేయగలిగితే తప్పగా మార్పు వస్తుంది. ఆ ప్రయత్నం మనం చేయాలి. నమస్కారం స్వామీజీ. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఇంతకుముందు మీరు చెప్పారు, అంటే సంస్కారం అనేది మిస్ అవుతుంది అని చెప్పేసి. అయితే చెప్పాల్సినటువంటి తల్లిదండ్రుల్లో కూడా కొంతమేర సంస్కారం తగ్గుతుంది అని. అయితే పిల్లలకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మనకు తెలిసిందే, ఎక్కడ ఎవరు సంస్కారం బోధించాలి ఒకటి. రెండవది, ఒక తరమే, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు, ఆ తర్వాత పిల్లలు, 2 తరాలు ఇక్కడ సంస్కారానికి దూరంగా వెళ్తున్నప్పుడు ఆ తర్వాత తరం ఎలా ఉండబోతుంది? మూడవది, మీరు ధర్మం, సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు, ధర్మాన్ని పాటించే వాళ్ళు తక్కువ అవుతున్నారు అని. అయితే మీ ద్వారా సనాతన ధర్మానికి ఒక నిర్వచనం మా కోసం. అహింస, సత్యం, అస్థేయం, ఇంద్రియ నిగ్రహం, శౌచం, ఇవి 5 సనాతన ధర్మానికి మూలాలు. ఇది కేవలం ఆసేతు సీతాచలాంతర్గతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే భారతీయులు ఉన్నామో
వారికి మాత్రమే శ్రేయస్సునివ్వదు, సమస్త మానవాళికి అందరికీ కూడా ఇది అవసరం. ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? ఒక పరిధితో లేదు, ప్రపంచమంతటికీ మానవాళికి ఇచ్చిన సందేశం. ఈ అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ఇది ఏ ఒక్క వ్యక్తి అయినా, ఏ జాతి అయినా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా ప్రతి వానికి అవసరం. అందులో మనకి చాలా అవసరం. మునుపు విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల దగ్గర నుంచి వారికి ఆ సంస్కారం ఉండేది. వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ అది వృత్తిగా కాకుండా ప్రవృత్తిగా వాళ్ళు నివృత్తి లక్ష్యంతో వాళ్ళు బోధించేవారు. ఈరోజు ఏమున్నది? కాస్త మారింది వ్యవస్థ. ఆ మెకాలే అన్న ఆయన పుణ్యమో లేదా ఇతరుల స్వార్థమో, విద్యా వ్యవస్థ ఒక వ్యాపారమే. దాంతో ఏమైంది? ఆ రకమైన సంస్కారాలు ఇప్పుడు లేవు అని అంటం లేదు, కాస్త శాతం చాలా తగ్గుముఖం పడుతున్నది. అలా కాకుండా ఈ ప్రాథమికమైనటువంటి, ఉదాహరణకి సంగీతం ఉన్నది, సాహిత్యం ఉన్నది. ఇప్పుడు మనకున్నటువంటి పాఠ్యాంశాల్లో మనకు ప్రాచీన కాలంలో ఉన్న సాహిత్యం ఎక్కడున్నది? లేదు కదా. అప్పుడు ఆ కాలంలో ఏ భాగవత కావ్యంలో ఒక్క శ్లోకం చెప్పినా వాడు తరించేవాడు. ఈరోజు ప్రార్థనే లేదు, చాలా చోట్ల ప్రార్థన ఉన్నా అది ఏదో సాంఘికంగా, సామాజికంగా, ఏదో లౌకికంగా అనిపిస్తున్నది. ఆ లౌకికవాదాన్ని కాకుండా ఒక వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపకరించే విధంగా మనకి ఏ ఒక్క సంగీతమైనా, సాహిత్యమైనా, మ్యూజిక్ ఏదైనా అల్టిమేట్గా తీసుకెళ్లేది ఆ పరతత్వం దగ్గరికి. పరతత్వం అంటే అదేదో మళ్ళీ లౌకికము, మనకు నాదానుసంధానం, మనస్సు లయం చెందాలి, మనోలయం కావాలి. ఇప్పుడు కాలంలో మనస్సు విలయం చెందుతున్న రీతిలో ప్రవృత్తి ఉన్నది. కానీ ఆ మనోలయం చెందే విధంగా ప్రార్థనతో సహా, బోధనతో సహా జీవనం కూడా అలా ఉండగలిగితే తప్పగా అది ఉపకరిస్తుంది. కాబట్టి అహింస అన్నాం. అహింస అనేటప్పటికీ చాలా ఆచరణ అహింసలో కూడా ఉన్నాయి మనకి. కేవలం శారీరకంగానే కాక మానసికంగా, వాచికంగా కూడా అదే విధంగా ఉన్నాం కదా అని చెప్పి ఒక అత్యంత అపాయం కలిగేటువంటి ప్రయత్నం వస్తుంది. ఒక గోవుని కానీ, ఒక ఆత్మ విషయంలో కానీ అత్యంత అపాయం కలిగే ప్రయత్నం వచ్చినప్పుడు అప్పుడు నేను అహింసని మౌనంగా ఉంటున్నాను. మొన్న చూసాంగా ఈ బంగ్లాదేశ్ లాంటి దేశంలో, బంగ్లాదేశ్ పొరుగు దేశం అని అనాల్సిన పరిస్థితి ఒకప్పుడు మన దేశం. అట్లాంటి ఆ దేశంలో కేవలం హిందువులు అన్నటువంటి కారణం చేత ఎంతటి దుశ్చర్యకి వాళ్ళు పాల్పడ్డారు. అక్కడ వెళ్ళి నేను కూర్చుని అహింసావాదిని అంటే సరిపోదు. నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకోవాలి. నీ ధర్మము నీవు లేకుండా నేను ఇలా ఉంటానంటే సరిపోదు. అవసరం యుక్తితో, వివేకంతో ఎంతవరకు ఆ వివేకాన్ని ఏమిట్రా సంస్కారం ఉన్నామంటే వ్యక్తి యొక్క వివేకాన్ని ఉద్బోధ చేసే విధంగా ఆ బోధ ఉండాలి. అప్పుడున్నప్పుడు పరిస్థితిని బట్టి మనం మారటానికి, స్పందించటానికి ఉపకరిస్తుంది. ఖచ్చితంగా స్వామీజీ, అటువంటి రోజులు అతి త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు లౌకికవాదం గురించి మాట్లాడారు. అయితే ఈ లౌకికవాద దేశం మనది, అంటే సెక్యులర్ కంట్రీ. దీంట్లో ముఖ్యంగా ఈ సెక్యులరిజం అనేటటువంటిది హిందువులపైనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఒకటది. రెండవది సనాతన ధర్మం. మీరు బంగ్లాదేశ్ గురించి ఇప్పుడు మాట్లాడారు. అయితే సనాతన ధర్మం ఇట్స్ ఎటర్నల్, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా విశ్వసిస్తాం, అదే మాట్లాడుతుంటాం. కాకపోతే మా డౌట్ ఏంటి అంటే స్వామి, ఇక్కడ అఖండ భారతంలో పాకిస్తాన్లో ఒకప్పుడు సనాతన ధర్మమే ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఒకప్పుడు సనాతన ధర్మమే ఉంది, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒకప్పుడు సనాతన ధర్మమే ఉంది.
ఇలా చూసుకుంటే అఖండ భారతం అంతా కూడా సనాతన ధర్మమే. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్నటువంటి మన భారతదేశంలో కూడా కాశ్మీర్ పండిట్ల ఊచకోత ఇంకా మనం మరవక ముందే బెంగాల్లో జరుగుతుంది. ఇటువంటివి చాలా ప్రదేశాల్లో జరుగుతుంది. ఇంతకుముందు స్వామివారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కన్వర్షన్స్ ఎక్కువగా అవుతున్నాయి. కానీ విదేశాల విషయానికి వచ్చేసరికి మన ధర్మం గురించి తెలుసుకోవాలనే ప్రయత్నాలు ఎక్కువగా మొదలయ్యాయి. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సనాతన ధర్మం అంటే చాలా చిన్ని తప్పుంటే దయచేసి క్షమించాలి. అంటే సనాతన ధర్మం ఖచ్చితంగా ఉంటుంది, కానీ అది విదేశాల్లోకి వెళ్ళిపోతుంది. మనం దాన్ని కాపాడుకోలేకపోతున్నామేమో అనే భయం వేస్తుంది. దీనిపైన మీరేమంటారు? ప్రతి ఒక్క వ్యక్తికి మన సంస్కృతిలో కొన్ని జన్మతః కొంత సంస్కారం, దాంతో వాడికి ఉండాల్సినటువంటి జీవన విధానం, అధ్యయన, బోధన, వ్యవహారం ఇవన్నీ ఉన్నది. దాన్ని ఒక వ్యవస్థగా వాళ్ళు చెప్పారు. అది వీడి సరళమైంది. ఇందాక మనం అనుకున్నాం కదా, ఇది లౌకికవాద దేశం అని. లౌకికవాదం ఒక హిందువుల విషయంలోనే లౌకికవాదం అంటున్నాడు. ఇతరుల విషయంలో ఆ ప్రసక్తే ఉండట్లేదు. అన్న కార్యరూపంలో వాళ్ళకి సరళత్వాన్ని ఇచ్చారు. అలా ఇవ్వకుండా మన జాగృతికి కావలసినటువంటి ఎవరో వచ్చి మనల్ని కాపాడుతాడు అనేటువంటి ప్రసక్తి ఇప్పుడు లేదు. మనల్ని మనం కాపాడుకోకపోతే ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, మనల్ని మనమే ఆధ్యాత్మికమైనటువంటి సాధనకైనా సామాజికంగా మన మనుగడకి కావలసినటువంటి జీవనముకైనా మనల్ని మనమే ప్రయత్నం చేసుకోకపోతే మన మనుగడకే చాలా ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి సమాజంలో. కానీ పెద్దల యొక్క అనుగ్రహము, మహనీయుల యొక్క తపప్రభావము ఆ పరిస్థితి రాకుండా మన వాళ్ళంతా కూడా జాగృతి పడాలి. ప్రతి ఒక్కరూ ఈరోజు చిన్న మాట అనడం చాలా సులువు, కానీ దాని యొక్క పర్యవసానం చాలా ఏ విధానికైనా వెళ్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి తననే మాట కానీ, తన చేత కానీ, తలంపు కానీ ధర్మం అనేటువంటి పరిధిలో తాను ఆలోచించి ఏది ఆవశ్యకము, ఏది అవసరము అంతవరకు వాడి జీవన విధానంలో ప్రతి విషయంలోనూ ఇది తలుచుకోగలిగితే, ఆత్మ సంయమనం చేసుకోగలిగితే తప్పగా వాడు మనం అనుకునేటువంటి అది ఏదో వస్తుంది, అటువంటిది విదేశాలకు పోతుంది, మన దేశంలో ఉండదు అన్న పరిస్థితి ఉండదు. ఈ దేశంలో ఇప్పటికీ ఎంత దుశ్చర్యలు అయ్యాయో మీ అందరికీ తెలవందేం కాదు. రజాకారుల కాలంలో ఎప్పుడో గజనీల కాలం అక్కర్లేదు, సమీప కాలంలో చాలా దుశ్చర్యలు అయినాయి తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ. అయినా నేటికి ఇంకా ఉండాల్సినటువంటి ఆ పరిమళం ఉన్నది. దాన్ని వాళ్ళు ఎవరు తెంచలేరు. అది ఇక్కడున్నదా మరో దేశం ఉందా అంటే మరో దేశానికి పోయినా మూలాలు ఇక్కడే అందరికీ. ఎక్కడి వారికైనా మరో దేశానికి పోతే గంగ ఉండదు, సంస్కృతి ఉంటుందేమో కానీ గంగా గోదావరిలు ఉండవు. వాడికి మునగాలంటే ఇక్కడికే రావాలి. అలాగే ఈ దేశానికి కావలసినటువంటి భౌగోళికంగా మనం కాపాడుకోవడమే కాకుండా ముందు తనకు తానుగా ప్రతి ఒక్క వ్యక్తి, అది ఏ మతస్థుడు అని పక్క పెట్టండి, ఏ మతస్థుడైనా వాడు భారతీయుడు కదా. నేను భారతీయుడిని, నా దేశం బాగుండాలి, నా సంస్కృతి బాగుండాలి. నేను చెప్పిన ప్రాథమికంగా 5 ధర్మాలు చెప్పాను. ఏమిటంటే ధర్మం అంటే ఏమిటంటే అది ప్రతి ఒక్క వ్యక్తికి వర్తిస్తుంది. దానికి కావలసినటువంటి ఆ బోధన, రక్షణ, పోషణ అది ప్రయత్నం చేయగలిగితే మనం పటిష్టంగా మన ధర్మాన్ని మన దేశం అంతా వ్యాప్తి చేసుకోగలుగుతాం. అయితే దురదృష్టకరం, వంగదేశం లాంటి దేశంలో చాలా దారుణాలు చూస్తున్నాం. అక్కడ మా శిష్యులు కొంతమంది ఉన్నారు. వారు చెప్పేటువంటి ఆ ఎలక్షన్ల ముందు జరిగినటువంటి అరాచకాలు చెప్తూ ఉంటే చాలా బాధ అనిపించింది. బంగ్లాదేశ్ ఎందుకు పనికిరాదు, కానీ అట్లాంటివి పోవాలి, తొలగాలి. వాళ్ళకు కూడా ఆ దుర్వృత్తి తొలగి సద్వృత్తి కలిగి మంచిగా ఉండాలని ప్రార్థిద్దాం. గురుదేవులకు నమస్కారం, అనేక నమస్కారాలు స్వామి. స్వామి, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ ధర్మ సంస్థాపన లేదా ఈ ధర్మ రక్షణ కోసం చాలామంది వస్తున్నారు, కానీ
మాటల్లోనే చేతల్లోనే లేదు అని మీరే చెప్పారు. అది నిజం కూడా. మేము గ్రౌండ్ లెవెల్లో అనుభవిస్తున్నది, చూస్తున్నది కూడా. వీటంతటికి అంటే ఇన్ని కష్టాలకు మూల కారణం ఏమిటంటే ఐక్యత లోపించడం. ఈ ఐక్యత లోపించడానికి కారణం ఏంటంటే పీతల పోరులాగా అన్ని వర్గాల్లోనూ అన్ని విభాగాల్లోనూ మనుషుల్లో ఉండేటటువంటి అహంకారం. అది ఎంత అనుకున్నా ఉగ్రవాది కంటే దారుణంగా దాడి చేస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ. ఈ అహంకారాన్ని జయించకపోతే ఐక్యత రాదు అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది స్వామి. ఎలా దీన్ని మనం జయించాలి? ఈశ్వర ప్రణిధానము చేతనే అహంకారం జయింపబడు. ఈశ్వరునికి మనం సర్వాత్మన శరణాగతి పొందాలి. ఈశ్వరుడు అంటే ప్రత్యక్షంగా భగవంతుడు మనకు కనరాడు, గురువుకి శరణాగతి పొందాలి. అక్కడ వెళ్ళి ప్రణిధానం సర్వాత్మ నమస్కారం చేస్తున్నామంటే కేవలం కాసేపు ఇలాగ తల వంచి కూర్చోవడం అని కాదు. సర్వాత్మన నేను నీకు దాసుని అని ఎప్పుడైతే ఆ సర్వాత్మన దాసత్వం కలిగిందో, సమర్పణ బుద్ధి కలిగిందో అక్కడ అహంకారంకి అవకాశమే లేదు. అది లేకపోవటమే సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరికి చాలామందిని చూస్తున్నాం. మేము చాలా గొప్ప గొప్ప వారము, సమాజంలో పేరు, ఖ్యాతి, మిగతా వైభవం అన్నీ ఉన్నవారిని చూస్తున్నాం. కానీ ఆ ఈశ్వర ప్రణిధానం వచ్చేటప్పటికీ వాళ్ళల్లో ఆ ఉండవలసినటువంటి రీతిలో ఏదైతే ఉండాలో అది కానరావట్లేదు. అందువల్ల అట్లాంటి భావన కలిగితే తప్పగా ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి మహోన్నత స్థితిలో ఉన్నాడు అంటే వాడికి అహంకారం ఏ కోశాన ఉండదు, ఉండకూడదు కూడా. సర్వాత్మన ఈశ్వరార్పితమైనటువంటి చిత్తవృత్తి కలిగి ఉండాలి. ఈశ్వర చిత్తవృత్తిలో ఉన్నటువంటి వానికి అహంకారం ఉండదు. అహంకారం ఎక్కడ వస్తుంది? లోకంలో నేను నాది అనేటువంటి సాధనే నేను నాది అనే రెండింటినీ దూరం చేసుకునే ప్రయత్నం కదా ఆధ్యాత్మిక జీవనం. అహం మమ. ఈ భగవద్గీతలో భగవానుడు బోధించాట పరమాత్మ అర్జునుడికి గీతాశాస్త్రాన్ని. ఎందుకు బోధించాడు అంటే గీతాశాస్త్రంలో బోధించినటువంటి కారణం ఏంటంటే అర్జునుడికి మోహం కలిగింది. ఆ మోహం ఎందువల్ల కలిగింది? నాది అనేటువంటి అహంకారము మమకారం చేత కలిగింది. ఆ మోహాన్ని విడవాలి, అందుకు బోధించాడు. చిట్ట చివర పరమాత్మని ప్రార్థిస్తూ చెప్తాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా. ఆ అహంకారం అంటూ ఉంటే నువ్వు నీ యొక్క స్మృతిని కూడా నువ్వు కోల్పోతావు. అందువల్ల గీతాశాస్త్రంలో చెప్పినటువంటి సాక్షాత్ భగవానుడి చేత చెప్పినటువంటి ఆ సాధనములు ప్రయత్నం చేసినట్లయితే నిర్మమో నిరహంకార అట్లాంటి ఆ సాధన చేయాలి. ఆధ్యాత్మికంగా నేను చాలా ఉన్నతంగా ఉన్నాను అంటే ఆ ఉన్నతం అన్నది ఎంత అణిగి ఉంటే అంత ఉన్నతానికి ఉన్నట్టు. కాబట్టి ఆ అహంకారం మమకారముల్ని ఉంటుంది. ఒక్కసారి ఎంతటి వానికైనా మమ మాయా దురత్యయ, పరమాత్మ యొక్క మాయా ఉల్లంఘించటం చాలా దుస్తరం. అయితే దుస్తరమైనటువంటి దాన్ని ఏం చేయాలి అంటే ఈశ్వరునికి సమర్పించి సర్వాత్మన నీవే శరణ పొంది నిన్నే శరణ పొందున్నాను అన్న ఈశ్వర ప్రణిధానం చేయగలిగితే అహంకారం మనల్ని బాధించదు, దానివల్ల అనర్థము కలగదు. ఇంకొక ప్రశ్న స్వామి, ఇప్పుడు సదాచారము దురాచారము అంటే ఇప్పుడు సనాతన ధర్మం ఎప్పటికప్పుడు దాడులు గురవుతూ క్షీణిస్తూ ఉన్నదని పెద్దల మాట. దాన్ని ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ భగవానుడే రక్షించాలని మీలాంటి పెద్దల యొక్క దిశానిర్దేశంలో మేమంతా కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏవైతే పాషాండ మతాలు దాడుల కంటే ఈ దురాచారాలు లేదా మూఢ నమ్మకాలు అని పిలిచేటటువంటి వాటి వలన కూడా నష్టం ఉన్నది స్వామి. వాటిపైన పోరాటం కూడా చాలా కష్టసాధ్యం అవుతున్నది. ఎలా వీటిని అధిగమించటం? ఉదాహరణకి శివరాత్రి వచ్చింది, నవరాత్రులు వస్తున్నాయి. మనకి నవరాత్రి శివరాత్రి నిత్య ఈ చైత్రాది మాసములలో మనం ఆచరించాల్సినవి ఏమున్నాయి, ఏది ఆచరిస్తే మనకి ఏమి కలుగుతుంది అన్నది నిర్దేశించేవి ధర్మశాస్త్ర గ్రంథాలు, ధర్మసింధు, నిర్ణయ సింధు ఇత్యాదులు. వాటిల్లో చాలా విస్తారంగా ఉంటాయి. అన్నీ అందరూ ఆచరించలేరు. దాంట్లో కొన్ని ఆచరిస్తారు, కొన్ని మాకు సంప్రదాయంలో లేదండి అంటారు. కానీ వాటిల్లో లేనివి కూడా కొత్త కొత్తగా కల్పిస్తున్నారు. ఇవన్నీ దురాచారాలే. అది కల్పిస్తున్నారంటే బలహీనపరిచి అవతల వాడిని ఆ దేవతలు లేరా, ఆ దేవతలు ఉపాసించుద్దా అంటే ఉదాహరణకి లలితా సహస్రనామాన్ని తీసుకుందాం. దాన్ని గురుముఖత అనుజ్ఞ తీసుకుని
సాధన చేసే మార్గం ఉన్నది. దాన్ని స్వేచ్ఛగా వదిలివేశాను. సరే అయితే అయింది. లలితా సహస్రనామంలో ఫలశ్రుతిలో ఈ నియమపూర్వకంగా గురువతగా చేసినటువంటి సాధకుని యొక్క ప్రభావం ఎట్లాంటిదంటే, ఇట్లాంటి వారి ఎడల ఏ రకమైనటువంటి లోకంలో భిన్నమైనటువంటి అభిప్రాయం కలిగిన కొన్ని దేవతలు వాళ్ళని నిగ్రహిస్తాయి అని ఉన్నది. ప్రత్యేకంగా ఆ దేవతల్ని మనం ఆరాధించి చేయాల్సిన అవశ్యమే లేదు. కానీ ఈరోజు చిన్న చిన్న వాటికి కూడా చాలా పెద్ద పెద్ద వ్యవస్థ చేసి గుళ్ళు, గోపురాలు, నానా కొత్త ఆచారాలు, ఆచారం అంటే సదాచారమే, కానీ కొత్తగా కొన్ని ఒరవళ్ళు తీసుకొచ్చి ఇదే అది లేకపోతే ఇంకా వాడు మనిషే కాదు అన్నట్టుగా ప్రవర్తింపజేసి పక్కదో పట్టిస్తున్నారు. మన సంస్కృతుల్లోనే కొన్ని అటువంటి దురదృష్టకరమైనటువంటివి ఉన్నాయి. అది మనకి యోగ్యత కాదు, వాటికి దూరంగా ఉండాలి అన్నదానికి కావలసింది ఏమిటి అంటే వివేకం. ఆ వివేకం కోల్పోయిన వాడికి అవన్నీ అడ్డదారులు పడుతున్నాడు. ఆ వివేకం సంప్రదాయంగా, సదాచారంగా ఒక సత్సంగంలో ఉన్నటువంటి వానికి అది ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? అది లేని వారికి కల్పించాలి అవేర్నెస్. ఉన్నవారు వస్తే వారి సంస్కారానికి తగ్గట్టు సహకరించాలి. చాలామంది అడుగుతారు, అయ్యా 2 రకాల వ్యక్తులు వస్తారు. కొంతమంది ఆ యోగ్యత లేని వారు కూడా వచ్చి మాకు ఇది కావాలంటూ ఉంటారు. కొంతమంది యోగ్యత కలిగిన వారు, లేని వారికి వస్తే చాలా సులువు, వాడు కలిగించడం సులువు, చెప్తే వింటాడు. ఉన్నవాడిక వాడి సంస్కారాన్ని ఇంకా దృఢపరిచి ఇంకా వాడిని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, మనకి చాలా ఏ సంస్కృతిలో లేనటువంటి ఒక విస్తారమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఉన్నది. పరమ పవిత్రమైనటువంటి జ్ఞానేన సదృశం అన్నారు కదా, పవిత్రమైనటువంటిది జ్ఞానం. అట్టి జ్ఞానం వేదములకి కొంత నియమం ఉంది. ఆ నియమాన్ని అనుసరించి దాన్ని ఉపాసించే వారిని ప్రోత్సహిస్తూ ఆ వేద సారంగా వచ్చినటువంటి పురాణ ఇతిహాసములు ఏదైతే ఉన్నాయో వాటిలో తీసుకుని మనం వాటి సారాన్ని సమాజంలో వ్యాప్తి చేయగలిగితే తప్పగా మార్పు వస్తుంది. అయితే ఈరోజు బజారుకి వెళ్ళాం, పాత పుస్తకాలు వాడి దగ్గరికి వెళ్ళాం. వాడు పుస్తకాన్ని అమ్ముతున్నాడు, భాగవత పుస్తకం కొన్నాం. ఎవడో కాస్త భాగవతం చదువుదామని ఆసక్తి కలిగిన వాడు ఆ పుస్తకం కొన్నాడు. దాంట్లో కొన్ని పేజీలు పోతున్నాయి. వీడు వేగ్గా ఒక 2 పేజీలు తీసి చదువుతున్నాడు. చదివి హిరణ్యకశిపు యొక్క వాక్యాలు చదివి 4 మాటలు చూసి, భగవంతుడు లేడు, అంతా నేనే అనేటువంటి మాటలు చూసి, ఇలా ఇదేనేమో భాగవతం అనుకుని 4 పేజీలు చూసి, నేను కూడా చెప్పేశాను, భాగవతంలో ఎక్కడా ఏమీ లేదు, అంతా నేనే అన్న ఆ పోకడ పుస్తక జ్ఞానముతో సమాజాన్ని బాగు చేద్దామనే వారి పరిస్థితులు ఇలా ఉన్నాయి. అందువల్ల గురుముఖత శిక్షణ పొందినటువంటి వారు ద్వారా వేద సమ్మతమైనటువంటి ఆ హితాన్ని మనం సమాజంలో వ్యాప్తి చేయగలిగితే అప్పుడు దాంట్లో అది సిద్ధాంతం ఏంటి, పూర్వపక్షం ఏంటి అన్నది ప్రహ్లాదుని యొక్క వచనములు అవన్నీ తెలుస్తాయి. తర్వాత ఒక సద్గురువు ఎవరైనా ఉంటే, ఒక మంచి విద్యావేత్త పండితుడు, వారికి తెలుస్తాయి ఈ కాగితాలు, ఈ 4 శ్లోకాలు ఎక్కడివి అన్నది. కాబట్టి అట్లా స్వతంత్రంగా ఏదో స్వప్రయత్నంగా ఏదో తెలుసుకుని ఇంటర్నెట్లోనో లేకపోతే పుస్తకాలతోనో అని కాకుండా మన భారతదేశంలో ప్రతి ప్రాంతంలో చదువుకున్నటువంటి విజ్ఞులు ఉన్నారు. వారిని ఆశ్రయించి వారి ద్వారా, అంతేకాదు మనకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి పెట్టారు. జగద్గురు శంకర భగవత్పాదులు అవతరించి నాటి కాలంలో ఉన్నటువంటి అవైదికమైనటువంటి దుర్మతాదుల్ని ఖండించి వేదాంత సిద్ధాంతమైనటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని అనుగ్రహించి, అంతవరకే కాకుండా అవిచ్ఛిన్నంగా ఆ పరంపర, ఆ మార్గం కొనసాగే విధంగా, ఆ ధర్మాన్ని రక్షించే విధంగా కొంత వ్యవస్థ చేసి వెళ్ళారు. దాంట్లో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు వంటి మహనీయులు నేటికి ఈ లోకంలో శంకరుల యొక్క ఆ స్థానంలో అలంకరించి ఉన్నారు. శంకరులకు ప్రసిద్ధమైన శ్లోకం ఉంది, శృతి స్మృతి
పురాణానాం ఆలయం కరుణాలయం. అది పూర్తిగా అలాగా అన్వయించేది జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారికి. అటువంటి మహనీయుల్ని మనం వెళ్ళి దర్శించటం. కొంత ధార్మికమైనటువంటి జీవనానికి ఇప్పుడు వెకేషన్స్ అని వస్తున్నాయి చూసారా, విలాసంగా పోయే కన్నా కొంచెం ధార్మికంగా కూడా ఉండేటట్టుగా పిల్లలకు అలవాటు చేసే విధంగా మనం జనానికి ప్రయత్నం చేయాలి. చేస్తే లౌకికంగా వాడు వెకేషన్స్ అనుభవిస్తాడు, కాస్తలో కాస్త ధార్మిక క్షేత్రాలను దర్శించే అవకాశము. అటువంటి మహనీయుల్ని భారతదేశంలో ఏ మూల పోయినా ఒక ప్రసిద్ధైన క్షేత్రం ఉంటుంది. త్రిపుర వెళ్ళండి, అక్కడ కూడా ఉంది. పశ్చిమ భారతం వెళ్ళండి, ఉత్తర భారతం వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఉంది. అందువల్ల కేవలం ఒక్క ఈ ప్రదేశం అనే కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఒక ధార్మికమైన క్షేత్ర దర్శనం చేసే విధంగా, అక్కడ ఉన్నటువంటి సంప్రదాయులైనటువంటి మహనీయుల్ని దర్శించే విధంగా మన వాళ్ళకి అలవాటు చేయగలిగితే తప్పక అది మనకి కావలసినటువంటి పొందాల్సినటువంటి ఆ స్థితి పొందుతాం. స్వామి, యాక్చువల్గా మీ దర్శనం జరిగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా ఆనందంగా ఉంది. సో దానికి కారకులైనటువంటి సంతోష్ కుమార్ గానాపాటి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో తెలుసోదికో తప్పుగా అడుగుంటే మన్నించాలి, బట్ ఆల్రెడీ మీరు సమాధానం చెప్పారు. కాకపోతే సూటిగా ఒకసారి అడుగుదాం, ఎందుకంటే ఇది నాకే కాదు చాలామంది ఏదైతే ఈ సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయో వాటిల్లో చూసి చాలా కన్ఫ్యూజన్కి గురవుతున్నటువంటి ఒకటి. అంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం అయితే చేశారు. ఆ తర్వాత అది చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎవరు పడితే వాళ్ళు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వారాహి క్షేత్రాలు పుట్టుకొచ్చాయి కొత్తగా. సో అక్కడ వాళ్ళందరూ అంటే ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సో నాకు అమ్మవారికి అలా కనిపించారు, ఇక్కడ కనిపించారు, లేకపోతే ఇవన్నీ పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తే ఇక్కడికి వస్తే మహిమలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ వెళ్తున్నాయండి. అంటే నిజంగా ఈ పూజలు చేయొచ్చా, అలా శక్తిపీఠాలు పెట్టచ్చా, అంటే మేము ఆచరించచ్చా అంటే కొంతమంది వచ్చి లేదు లేదు ఇది పెట్టచ్చు, పీఠాధిపతులందరూ కూడా చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అది ఎందుకంటే మీలాంటి గురువులు మాత్రమే దాన్ని మార్గదర్శకం చేయగలుగుతారు. మేము ఎంత చెప్పినా కానీ అది అథారిటేటివ్ కాదు. నేడు సమాజంలో ఎక్కడా కొలమానం, కట్టుబాటు, ఓ పెద్దవారి యొక్క సమ్మతి ఇటువంటివి కానరావట్లేదు. ఒకటే వారికి ప్రాచుర్యం, ఆకర్షణ, జనాన్నో ధనాన్నో ఆకర్షించుకుని ప్రాచుర్యం చెందుట. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఒక ఉపాసనా విధానాన్ని మనకి అందజేసి ఉన్నారు. షణ్మతాలని గణపతి, సూర్యుడు, స్కందుడు, శివుడు, విష్ణువు, పరదేవత, ఇలా దాన్ని కొంత పంచదేవతోపాసన అని వేదంలో కానీ పురాణాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్తుంది. గోసేవ చెయ్యి నీకు సర్వము సిద్ధిస్తుంది. అగ్నిహోత్రాలు ఆచరిస్తే ఎంత ఉత్తమమైనటువంటి అపూర్వం పుణ్యం కలుగుతుందో గోసేవ మాత్రం చేత నీకు కలుగుతుంది అని చెప్తున్నది. కానీ అటువంటి వాటి యందు సాత్వికమైన ఉపాసన యందు శ్రద్ధ కలుగుట చాలా కలగట్లేదు. అంటే వాళ్ళకి ఉన్న పూర్వ సంస్కారాన్ని బట్టి, జన్మాంతర సంస్కారాన్ని బట్టి కొంతమంది మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా క్షుద్రమైన లేదా ఇతరమైనటువంటి వాటికే మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి చెప్పాలంటే అవి ఖచ్చితంగా అలా చెయ్యాలి అని ఎక్కడా లేదు, ఇదే చెయ్యాలని లేదు. వాస్తవంగా దేవీ భాగవతం మనకు ప్రమాణం. దేవీ భాగవతంలో 4 నవరాత్రులు స్పష్టంగా చెప్పబడినాయి. చైత్రము, ఆషాఢము, శరన్నవరాత్రి, మాఘనవరాత్రి. దేవీ భాగవతంలో ఎక్కడ శరన్నవరాత్రికి మాత్రం దుర్గా ఉత్సవం అని చెప్పబడింది, కానీ చైత్రాన్ని ఏదో లలితా నవరాత్రి అని, మాఘమాసాన్ని శ్యామలా నవరాత్రులని, ఆషాఢంలో వచ్చేది వారాహి నవరాత్రి ఎక్కడ చెప్పబడలేదు. 4టికి దేవీ నవరాత్రులు అనే పేరు. 4టికి ఆ చండీ సప్తశతి ఉపాసించుట, నవాక్షరి జపం చేయుట, ఇవే ప్రధానంగా ఉన్నాయి. కానీ దాన్ని విస్మరిస్తున్నారు. ఎవరో ఎక్కడో ఒక ముద్రణ వేస్తే అక్కడి నుంచి ప్రచారం మొదలవుతుంది. ఇలా మధ్యలో ఉత్పన్నమైనది మధ్యలోనే పోతుంది, శాశ్వతంగా ఉంటుంది. మనకి ప్రమాణము దేవి ఉపాసన చేయుట అంటే దేవి భాగవతం, దేవి మహాపురాణం అని ఉంటుంది, లేదా అనేకమైనటువంటి ఈ వరాహ పురాణము ఇత్యాదులు. వాటిల్లో ఏదైతే చెప్పబడిందో ఆ ఉక్తమైనటువంటి రీతిలో. అదీ కాకుండా ఎప్పుడో చక్రవర్తులు, మహారాజులు లేదా మహాసంస్థానంలో ఆచరించాల్సిన పెద్ద పెద్ద మహాకార్యక్రతువులు ప్రతివాడు చేస్తున్నాడు. అది విస్మయంగా ఉంది. అవి ఎక్కడ పెడితే అక్కడ
ఎవరు పడితే వారు విస్తారముగా పెద్ద పెద్ద సంఖ్యాప్రధానంగా సాగుతున్నది. ఓ 1000 మంది కూర్చుని ఏదో అనుష్ఠానం అని, ఓ యాగమని. మీరు ఆయుధ చండీ చేసినా నవచండీ చేసినా నియమపూర్వకంగా చేస్తే, నియమపూర్వకంగా నవచండీ భక్తి శ్రద్ధలతో ఉక్తమైనటువంటి ద్రవ్యములు మాత్రమే వినియోగిస్తూ యోగ్యత కలిగినటువంటి ఆ వైదికుల్ని పెట్టుకుని మనం ఆచరిస్తే ఆయుధ చండీ కన్నా అనంతమైన ఫలం దీనికి కలుగుతుంది. ఆయుధ చండీ పెడుతున్నామని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టి బజార్ నుంచి వచ్చే నీళ్ళని లౌకికమైనటువంటి ఇక్కడ ఆచార ప్రధానం కదా, ఆచారమే లేనిచో ధర్మం లేదు. అందువల్ల ఈ పెద్ద పెద్ద క్రతువులు ఆచరించడంలో కానీ, కొత్తగా గుళ్ళు కట్టడంలో కానీ, కొత్త కొత్త ఆశ్రమాలు రావటంలో కానీ అది శాస్త్ర సమ్మతమా అంటే కాదనే చెప్పాలి. లౌకికంగా ఏదో బతుకుతారు, కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది బతుకుతున్నారు కదా, బతకలేవు. కానీ ఇట్లా ప్రేరేపించి ఈ బగలాముఖ్యను ఆ దేవతలు లేరా అంటే ఉన్నారు. దేవి భాగవతంలో శతాక్షి ఉపాఖ్యానంలో ఒక మాట, శతాక్షిదేవి యొక్క ఉపాఖ్యానంలో శతాక్షిదేవి నుంచి వచ్చినటువంటి ఆ చైతన్యం నుంచి వచ్చినటువంటి నిప్పురవలే అసంఖ్యాకమైనటువంటి శక్తులు, తీవ్రాది శక్తులట. అక్కడ చెప్పాడు ఈ బగల, తార, లలిత, ఈ వారాహి ఇత్యాదులు అన్నీ ఆ శక్తి యొక్క విస్ఫులింగములే అనుకుంటే ఆ మూలాన్ని, ఆదిశక్తిని వదిలి లౌకికంగా ఈ ఒక్కొక్కటి పట్టుకోవటం వల్ల అది అంత యుక్తి కాదు. అందువల్ల మన సంస్కృతిలో ఎప్పుడు మనకు ఏదైనా ఆపది కింకరణీయం స్మరణీయం చరణయుగలం అంబాయ, ఆ పరదేవత యొక్క స్మరణ చేయి. నువ్వు స్మరణ మాత్రంతో ఆమె సంతసిస్తుంది, రక్షిస్తుంది. నువ్వు పెద్ద అడావిడి చేయక్కర్లేదు. ద్రౌపది ఏమి చేయగలిగింది? స్మరించింది పరమాత్మని. ఆ స్మృతి మాత్రంగా ఉండేటువంటి ఉపాసనకి ప్రాధాన్యత ఇవ్వాలే కానీ ఇవాళ ఒక అతను వచ్చి ఇది ఆరాధించాడంటే అంతవరకే ఉంటుంది. తదుపరి కాలంలో అది మారుతూ ఉంటాయి. ఇలాగా గతంలో అనేక మంది రాజులు వారి వారి యొక్క ఇష్ట ప్రబోధాలన్నీ చేసి అవి తర్వాత కష్టకాలం అయ్యాక అవన్నీ కూడా కాలంలో కలిసిపోయినట్టుగా ఇవి కలిసిపోతాయి. ఎప్పుడూ అందరికీ ఒకటే మాట హితం. సనాతనమైనటువంటి ఆ వేద ధర్మంలో వ్యాస సమ్మతమైనటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి వాటిని మాత్రమే మీరు ఆశ్రయించండి. అదే మనకి రక్ష. స్వామి, ఎక్కువ శంకరాచార్యులు గారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కథలో చూసుకుంటే, ఆయన కాశీకి వెళ్ళినప్పుడు ఒక చండాలుడు అడ్డంగా వచ్చినప్పుడు ఆయన యాక్చువల్గా తొలగు అంటే ఎవరిని తొలగమంటున్నావు అనేటటువంటి కథ ఉంటుంది. సో అక్కడ శివుడే ఆ రూపంలో వచ్చేయడం తెలిసి ఆయన కూడా నమస్కారం చేశారని అయితే ఆ కథ విని ఉన్నాను. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలామంది పాస్టర్లు వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మత మార్పిడికి ఎక్కువగా గురవుతున్నటువంటి వాళ్ళు దళితులే. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళని ఆలయంలో ప్రవేశించనివ్వరు, వీళ్ళని దూరం పెట్టేస్తారు, మీరు సమాజానికి దూరంగా ఉంచారు, కాబట్టి మీరు మా దగ్గరికి వస్తే మా దేవుడికి మేము మిమ్మల్ని దగ్గరగా చేరుస్తాము అని చెప్తున్నారు. అంటే దీనికి పరిష్కారం లేదా? నిజంగా అలా ఉందా అసలు? ఇప్పుడు మన వ్యవస్థ తీసుకుందాం. ఇక్కడ నా దగ్గరికి వచ్చేవారికి యోగ్యత భక్తి కలిగి ఉంటే చాలు. నేను అవతల వాడిని కులంతో కానీ గోత్రంతో కానీ, మీ గోత్రం ఏమని అడగలేదుగా, మీరు ఎవరని కూడా అడగలేదు. మీ యొక్క వ్యవస్థతో పనిచేది భక్తి ఉండాలి. ఆ భక్తి కలిగినటువంటి స్థితిలో మనం వెళ్ళే చోట్ల ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాతావరణం ఉన్న చోట అక్కడ ఆ రకమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళం శోభిస్తుంది. కానీ ఇప్పుడు ఆలయాలు కానీ ఇతర బహుళంలో ఉన్నటువంటి ప్రచారంలో ఉన్నవి ఎంతో కొంత ఎక్కడో ఒక చోట స్వార్థముతో కూడినటువంటి కొన్ని కనిపిస్తుంది. అక్కడ ఇవి ఉంటే ఉండవచ్చు. శంకర భగవత్పాదులకి విశ్వేశ్వరుడు ఆ రూపంలో దర్శనమిచ్చాయంటే ఆయన స్థాయి, ఆ వ్యవస్థ, ఆ దృక్పథం వేరు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అంతా చైతన్య మాత్రంగా దర్శించిన వారు, ఆత్మరూపంగా దర్శించిన వారు. అప్పుడు ఆయన అన్నటువంటి మాట అది, జాగ్రత్త స్వప్న సుషుప్తి స్ఫుటతర యాసం విజృంభతే అన్నది. కానీ లోకంలో ఇప్పుడు ఏ గుళ్ళల్లో వెళ్ళినా నువ్వెవరు, ఏమిటి, ఎవరిని ఎవరు ప్రశ్నించట్లేదు. ఇవన్నీ ఉత్పన్నం చేసేది, ఈ రకమైన భావజాలం సమాజంలో కల్పించేది
రాజకీయ నాయకులు మీరనేటువంటి పరధర్మాన్ని, భారతీయ ధర్మాన్ని భంగపరచాలనేటువంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తులకే అది తప్ప ఎక్కడ ఎవ్వరూ కూడా నువ్వెవ్వడు ఏమిటి అనే ప్రశ్న ఈరోజు ఎక్కడా లేదు. ఆచారము అవసరం. ఇక్కడ వరకు నీ ఆహారము, నీ పూజ, నీ స్వధర్మ విషయం. సమాజంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం, ఎక్కడ భేదమే లేదు. ఇప్పుడు జగద్గురువులు వంటి మహనీయులు మొన్న సమీప కాలంలో ఇక్కడికి వచ్చారు, ఎంతో కృపతో అనుగ్రహించారు. వారు అందరిలోనూ పరతత్వ దర్శనమే చేయగలిగారు, కానీ నువ్వెవరు ఏమిటి అవి వాళ్ళకి లేవు, ఆ భావనే లేదు. మా విషయంలో కూడా అంతే. ఎవరు వచ్చినా నువ్వెవరు ఏమిటి అని. ఇది ఎవరికి ఉంది, ఎవరు అడుగుతున్నారు అంటే వాడికి స్వార్థం ఎక్కడో ఏ కోశాన ఉంది. ఆ స్వార్థం పోవాలి. అది ఎవరు కల్పిస్తున్నారంటే తెలియందేముంది, నగ్న సత్యం. ఈరోజు ఎంత ధార్మిక వ్యవస్థకి చేరువుగా ఉండాలని అనుకున్నా కొంతమంది దగ్గర రాలేరు. ఎందుకు? వాడికి అడ్డొచ్చేది రాజనీతి. ఆ రాజనీతిజ్ఞులకు కూడా నేను ఫలానా, నాకు ముందు శ్రేయస్సు కావాలి, నేను మన ధర్మం యందు నేను ముందు ఉండగలగాలి అన్న భావన కలిగినాడు వస్తుంది. ఇప్పుడు ఈ గణనము, ఈ రకమైనటువంటి ఈ ప్రవృత్తి, ఈ దుశ్చర్యలు చేసేటువంటి దుర్బుద్ధి కలిగిన వారికి తప్ప మిగతా వారికి లేదు. కొంత నియమాలు ఉన్నాయి, కొన్ని చోట్ల కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని భంగపరచాలి అని మనం ప్రయత్నించకూడదు. ఉదాహరణకి అందరూ సమానమే కదండి, అందువల్లని చెప్పి నాకు ఏదో కాస్త తెలిసిందని శస్త్రచికిత్స చేసే చోట డాక్టర్ గారిని తప్పి నేనే కోస్తానంటే కుదిరే పని కాదు. అందువల్ల ఆలయాల్లో ఎక్కడెక్కడైతే వైదిక ధర్మ ఆగమోక్త ధర్మముల యొక్క నియమాన్ని అనుసరించి అది భంగపరచకుండా, మిగతా వాటికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా వస్తే అందరూ స్వాగతమే. ఎక్కడ వీరు రావద్దు చేయొద్దు అని ఎక్కడా లేదు. ఎక్కడైనా ఉంది అంటే అది రాజనీతియో లౌకికమైనటువంటి వ్యవహారమో తప్ప మిగతా చోట ఉండదు. చాలా అద్భుతంగా స్వామీజీ వారు తెలియజేసింది ఏంటంటే, ఒక వర్గం పేరుతో నేటి సమాజంలోనే కాదు ఎప్పుడూ కూడా ఆలయంలోకి ఒక వర్గాన్ని అనుమతించకపోవడం అనేది లేదు. 2 కారణాలు ఉంటాయి. ఒకవేళ అనుమతించని సందర్భం ఏదైనా ఉంటే కనుక 2 కారణాలు ఉంటాయి. మొదటి కారణం ఏమిటి? అక్కడ స్వార్థమో రాజకీయమో గొడవ. అంటే అక్కడ స్వార్థమో అంటే వర్గ పోరాటం అక్కడ ఏదో ఉంటుంది, తద్వారా అనుమతించకపోవడం ఒకటి. రెండవది, ఆలయ నియమాలు వీళ్ళు పాటించకుండా ఏదో కొంచెం అతి చేసి ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చి, నేను ఉదాహరణకు మనందరికీ శబరిమల తెలుసు. శబరిమల ఉన్నటువంటి గొడవ ఏమిటి? శబరిమల ఆలయానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమానుగుణంగా ఎవరుంటే వాళ్ళని అనుమతిస్తారు, కొన్ని వర్గాల వాళ్ళను అనుమతించరు. అది ఆలయ నియమం. కావున ఆలయ నియమం అనేదే ఫైనల్ తప్ప ఈ కులమనో ఈ వర్గమనో అనుమతించకపోవడం అని ఎప్పుడూ లేదు అని వారు 2 కారణాలు చాలా అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు. నేటి సమాజంలో స్త్రీ ధర్మాలు అంటే కొంతవరకు ఆచరించగలిగినైనా సరే, లేదా స్త్రీలు ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని ఏమైనా తమరు సూచించగలిగితే కొంచెం. స్త్రీల విషయంలో ముందు ఇంట్లో అందరినీ, ముఖ్యంగా ఈరోజు వింటున్నాగా వివాహాది వ్యవస్థల్లో మా మట్టుకు మేము ఉండాలి అన్నది ఆ భావం పోవాలి. అందరూ కలిసిమెలిసి, అత్తమామలు అందరూ కలిసి ఉంటేనే కలదు సుఖం. అదేవిధంగా ఇంట్లో ఎక్కడైనా మా నోటు పలికేది ఒకటే, సదాచారం. ఆ సదాచారము అన్న ఆ ఒక్క పదానికి చాలా లోతైన అర్థం ఉంది. అది పురుషుని విషయం అవ్వచ్చు, స్త్రీ విషయం అవ్వచ్చు, ఒక సన్యాసి విషయం అవ్వచ్చు, బ్రహ్మచారి విషయం అవ్వచ్చు. ఆ రకంగా స్త్రీకి సదాచారము అంటే కొన్ని ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. అవి ప్రసిద్ధిగా 3 వంతులు అందరికీ తెలిసినవి. వాటిని ఉల్లంఘించకుండా వాడు ఉండగలిగితే అదే చాలు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. మనం ఇళ్లలో వండేటప్పుడు కానీ అది ఈశ్వర భగవన్ నామం చేస్తూ వండగలిగితే, ఆ రామనామం, శివానం, ఆ భగవన్ నామం చేస్తూ వండగలిగితే దాంతో ఆ రసంతో అమృత రసం కూడా కూడి ఉంటుంది. నేను నాది అని వ్యవహరించకుండా అంతటా కూడా మనం చేసేది ఈశ్వరుడికి, భగవంతుడికి నివేదన పెట్టి గ్రహించగలిగితే, ఆ నివేదన పెట్టుట కొంత నియమావళి ఉంది కదా,
ఆ నియమాన్ని మనం పాటించగలిగితే మనకి శ్రేయస్సు కలుగుతుంది. అందువల్ల ఎవరు ఏమి స్వీకరించినా ఇంట్లో వండేటప్పుడు కానీ ఇంట్లో వ్యవహరించేటప్పుడు కానీ ఆ నియమాన్ని భంగపరచకుండా వాళ్ళు ఉండగలిగితే వాళ్ళు సదా ఆ ఇంటికి వారికి క్షేమం కలుగుతుంది. స్వామివారు ఈ అంశంలో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా కుటుంబంలో అత్తమామలతో కలిసి ఆడవాళ్ళు ఉండగలిగితే అందులోనే మనం చాలా అర్థం తీసుకోవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళే చాలా ధర్మాలు చెబుతారు. అంటే వాళ్ళు తోడుగా ఉంటే ఇంటింటికి ఒక ఆచారం ఉంటుంది, వంశానికి ఒక ఆచారం ఉంటుంది. కాబట్టి ఆ పెద్దవాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పింది అలాగ అనుసరించుకుంటూ వెళితే సరిపోతుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండడం అనేది కుటుంబానికి శోభస్కరం, శ్రేయస్కరంగా మనకి కనిపిస్తున్నది. తద్వారానే సమాజ నిర్మాణం అవుతుంది. కావున స్త్రీ యొక్క ప్రధాన ధర్మం ఏమిటంటే, పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కుటుంబాలను వారు వేరు చేయకుండా కలిపి ఉంచగలిగితే కనుక 50% ఒక చాలా గొప్ప సాంప్రదాయాన్ని వాళ్ళు కొనసాగించిన వాళ్ళు అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఈ అమ్మాయికి కూడా బాధ్యత అనేది ఒకటి ఉంటుంది, మార్గదర్శనం ఉంటుంది. నలుగురు కలిసి ఉంటే కనుక ఆ కుటుంబాన్ని సమాజం గౌరవిస్తుంది అని వారి అభిప్రాయంగా నాకు అనిపిస్తూ ఉన్నది. మనం చాలా చాలా అంశాలు ఇప్పటి వరకు మనం చర్చించాము. కానీ పూజ్య స్వామీజీ వారితో మనం ఎంతసేపు అయినా మనం మాట్లాడడానికి మనకి ఆసక్తి ఉంటుంది. కానీ వారిని ఇంతకు మించి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదేమో అని నాకు అనిపిస్తూ ఇప్పటికి 1 గంట కాలం పూర్తయింది. మళ్ళీ మళ్ళీ మనం ఈ ఆశ్రమానికి వస్తూ ఉండాలని, రాగలగాలని, వారి యొక్క దర్శనం ప్రధానంగానే వచ్చాం. మనం వారి దర్శనంతో పాటుగా మనం ఇది కూడా కోరుకున్నాము. వారు సమ్మతించి మనకు అనుగ్రహించారు. ఇదే విధంగా మనకు ఎల్లప్పుడూ కూడా ఆశ్రమానికి రాగలిగేటటువంటి ఒక అనుగ్రహాన్ని తమరు చేయవలసిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. చిట్ట చివరగా హైందవ సమాజానికి ఏదైనా ఒక సందేశం తమరు ఇవ్వాలనుకున్నది ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. స్వామి క్షమించాలి, ఇది మీరు ఇంతకుముందు చెప్పిన వాటిలో ఒక చిన్న ప్రశ్న నాకు. ఒకటి సంస్కారం సంబంధించినటువంటి విషయం, అండ్ భగవంతునికి అంటే దైవానికి మనిషి దూరం అవుతున్నాడేమో అనేది నా అభిప్రాయం. మీరు అహంకారం పక్కకి వెళ్ళాలంటే ఈశ్వరునికి మనం అర్పణ చేసుకోవాలి అన్నారు. అయితే ఆ ఈశ్వరునికి మనుషుడు దూరం అవుతున్నాడేమో, దూరం చేస్తున్నారేమో అనేది నా అభిప్రాయం. రెండవది, ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే వేద పండితులను వారు చేస్తున్నారు కదా, చేయనివ్వండి, చేసే వాళ్ళకి మనం సహకరించాలి అన్నారు మీరు. చాలా గొప్ప మాట. అయితే ఆ సహకారం అందట్లేదు సమాజంలో అనేది నా గట్టి అభిప్రాయం. దేవాలయాల విషయానికి వస్తే అర్చకులు దోపిడీదారులు అవుతున్నారు. అర్చకులని దోపిడీదారులుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ప్రభుత్వాలు. ఒక్కసారి ఏదైనా దేవాలయంలోకి నేను దేవుణ్ణి దర్శించుకోవాలని లోపలికి వెళ్తే అక్కడ హుండీలో మీరు కానుకలు మాత్రమే వేయండి, ప్లేట్లో వేయొద్దు, అర్చకులకి స్కేలు ఉంది. అక్కడ దేవుడి గురించి నామాలు ఏమి రాయరు, కేవలం అది మాత్రమే కనబడుతుంది ఎక్కడ చూసినా కూడా. సో ఆటోమేటిక్గా అక్కడికి వస్తున్నటువంటి భక్తుల హృదయాల్లోకి ఇక్కడ ఉన్నటువంటి అర్చకుడు దోపిడీదారుడేమో అనేటటువంటి భావన ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే ప్రభుత్వాలు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. రెండవది, ఊర్లలో ఉండేటటువంటి పురోహితుల విషయానికి వచ్చినా, వేద పండితుల విషయానికి వచ్చినా, సినిమాల్లో దగ్గర నుంచి ప్రతి దగ్గర జోకర్లుగా చూపిస్తున్నారు. వాళ్ళు బ్రతకడానికే చాలా కష్టపడుతున్నారు. అవకాశాలు లేవు బయట. నేను వేదం నేర్చుకున్నాను, ఇంత కష్టపడ్డాను, నా కొడుకును కూడా మళ్ళీ దాంట్లోకి తీసుకొచ్చి రావడం అవసరమా అని వారి తల్లిదండ్రులు భావించేటటువంటి స్థితికి వస్తున్నారు. ఖచ్చితంగా మీరు మీ ద్వారా మన సమాజానికి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా చెప్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. తమరు చెప్పినటువంటి వాటిలో అర్చకుణ్ణి ఒక దోపిడీదారులాగా ప్రభుత్వం చెప్తున్నది అని ఉన్నాయి. అర్చకుడికి ఇవ్వవలసినటువంటి సమగ్రంగా వారికి చేయవలసినటువంటి సహకారం వారు చేస్తే వారికి ఆ బుద్ధి కలగదు. ఆలయాల్లో ప్రస్తుతం చాలా చోట్ల చూస్తున్నాం, ఆలయము, ఆలయ సిబ్బంది, అర్చక సిబ్బంది కన్నా ఆలయానికి అనేటప్పటికీ అన్ని వర్గాల వారు ఉంటారు సేవలు. కానీ వీళ్ళందరికన్నా పరిపాలనా విభాగము, వ్యవస్థ, వీటి యొక్క ప్రాబల్యం ఎక్కువైపోయింది. పూజా కైంకర్యాదులు, అర్చకులు, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులు, వీటికన్నా మిగతా వ్యవహారము, ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వేతనాలు, గౌరవాలు, మర్యాదలు, ఇంకా అక్కడి నుంచి పాలక మండలి,
ఇవన్నీ ఎక్కువైంది, ఎక్కువ అవుతున్నాయి. అర్చకులు లోపల గర్భగుడిలో ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఏకవచనంతో కూడా సంబోధిస్తున్నారు. అది తప్పు. అట్టి పద్ధతులు మారాలి. అందుకే చాలామంది అంటున్నారు సమాజంలో ఈ ఆలయ వ్యవస్థలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కావాలి, ఈ రకమైనటువంటి పోకళ్ళు ఉన్నాయని. రాజకీయమైనటువంటి వాటికి దూరంగా ఉంటూ ధార్మిక మండలి అనేటువంటి ఒక వ్యవస్థ ఏర్పరిచి ఆలయాలు ఇలా ఉంటున్నా ఆ ధార్మిక మండలిలో పక్షపాతరహిత యోగ్యులైనటువంటి వారికి అవకాశం ఇచ్చినట్లయితే వారు నిర్దేశించినటువంటి రీతిలో వీటన్నిటినీ కూడా సమన్వయం చేయగలిగితే అప్పుడు కాస్త మెరుగుపడుతుంది. ఈ ఆలయాలు వెళ్ళినా ధర్మ ప్రబోధ ఉన్నది. కొన్ని చోట్ల మనం తిరుపతి వెళ్తాము, అన్నవరం వెళ్తాము, కొన్ని చోట్ల భగవన్నామాలు రాస్తున్నాయి, కానీ అవి సరిపోదు. ఇంకా తీవ్రమైనటువంటి ఉద్బోధ కలిగేటట్టుగా అక్కడ వ్యవస్థ కలగాలి. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చక్కటి ధారావాహిక కొనసాగుతూ వచ్చింది, ఒక చాలా చక్కటి కార్యక్రమం. ఎంతటి విద్వాంసులైనా సరే మేము చూడాలి అనే ఆకాంక్షతో ఉన్నటువంటి కార్యక్రమం హఠాత్తుగా దాన్ని తీసివేశారు. లైవ్ ఇవ్వండి, ఇది కేవలం రికార్డెడ్గా వేద్దామని. అట్లాంటివి పనికిరాదు. ఆలయాల్లో చక్కగా ప్రతినిత్యం ఈ కాలంలో ఈ రకమైనటువంటి ధర్మ జాగృతి కలుగుతుంది అనుకున్నా అది ఏ అంశమైనా అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, నిష్ణాతులైనటువంటి విద్వాంసుల చేత ధర్మబోధకి కావలసిన ఏదైనా అటువంటివి అంతరాయం లేకుండా ఉండే విధంగా మనం చూడాలి. వెళ్ళేటప్పుడే కొంతమంది కొన్ని క్షేత్రాలకు వెళ్ళి వస్తూ ఇక్కడికి వస్తారు. అయ్యా మేము వెళ్ళాము, దర్శనం చేసాము, బాగా అయింది, కానీ కొంత ఎటు చూసినా ఈ అర్థ సంబంధమైనటువంటి వ్యవస్థ ఎక్కువగా కనిపిస్తున్నది, పరమార్థ సంబంధం కలగట్లేదు. ఆ వాతావరణం అలా కానీ అందువల్ల అర్థం లేకుండా వ్యవస్థ నడవదు. కానీ ఆ వ్యవస్థని పారమార్థిక దృక్పథంతో శోభిల్లే విధంగా అక్కడ వ్యవస్థ నడవాలి. అక్కడ కూడా వచ్చి బజార్లో వెళ్ళి కొనుక్కునేటట్టుగా ప్రసాదాలు కొనుక్కోవటం, బజార్లో వ్యవస్థ చేసేటట్టుగా ఎంటర్ టికెట్ కొట్టేంత వరకే వ్యవహారం అన్నట్టు ఉంటే అది కాదు. ముఖ్యంగా ప్రజలకి కావాలి తన ఇల్లు, తన ఇంట్లో పవిత్రత. నా ఇల్లు నేను చెప్తాను, కాశీ వెళ్ళి ఆబ్దికం పెట్టుకోమంటారా, గయ వెళ్ళి పెట్టుకో. నీ ఇంట్లో నువ్వు నియమంతో పెట్టుకో. ముందు తన ఇంట తనకు కలిగినంత ఆచారం బయట ఇంకో చోట కలగదు. తర్వాత ఇంకొక విశ్వాసం కావాలి, పరమాత్మ సర్వాంతర్యామి అన్న భావన కావాలి. ఇందాకన్నారు దైవానికి దూరం అయిపోతుంది. దైవానికి నిన్ను నువ్వు అర్పించుకో అంటే వాడు అన్వేషిస్తాడు ముందు, దైవం ఎక్కడ ఉంది, ఏమిటి దైవం అని, ఆ ఈశ్వరుడు ఎవరు అని. అన్వేషించకుండా ఏదో గుళ్ళల్లోనో గూళ్ళలోనో ఉంది అనుకుంటే అది పొరపాటు. గుళ్ళల్లో గూళ్ళలోనే కాదు, నాలో నీలో అంతటా ఉన్నది అన్న భావం కలగాలి. అంతటా ఉన్నది అన్న భావం కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు. వానికి అటు ఇటు ఎటు పోయే పని లేదు. ఇక్కడ కాదు అక్కడే ఉన్నాడు అనుకున్న వాడికి అక్కడ పోవాలి. అందువల్ల మన దృక్పథంతో మన యొక్క వ్యక్తిగత వికాసంతో అది ఆధారపడింది. ఏదైనా సామాన్యుడికి ఎంత చెప్పినా నేను చెప్తూ ఉంటాను, ఒక చోట వెళ్ళి ఏదో సొమ్ముని ఇలాగ వేసే కన్నా ఆ దైవం పేరిట నువ్వు 4 మంచి పని చేయరా, కానీ వాడికి అదే కలుగుతున్నది. కానీ ఇది ఇది చేసినా అది చేయకపోతే ఏదో తప్పు అవుతుందేమో అన్న భయం ఉన్నది. ఆ భయాన్ని పోగొట్టగలిగి చెయ్యాలి. తర్వాత ఇంకొక దురాగతం ఏంటంటే, కొన్ని దేవాలయాల్లో దర్శనం చేసి ఇక్కడ వచ్చేవారి విషయంలో నేను కొంత గమనించాను. గతంలో స్పందించాను, స్పందనకి కొంత మార్పు కలిగింది, మళ్ళీ సహజమైపోయింది. ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి జన్మతః కొంత ఆచారం ఉంది. అది కొంతమంది భస్మం ధరిస్తారు, కొంతమంది గోపీచంద్రం ధరిస్తారు, కొంతమంది తిరుచూర్ణం ఇత్యాదులు ధరిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నవరము, ద్వారకా తిరుమల, లేకపోతే తిరుపతి ఎక్కడో వెళ్తే ప్రతివాడు వచ్చి ఒక స్టాంప్ వేస్తున్నాడు. నేను వచ్చిన వాడికి అడుగుతాను, ఏమయ్యా ఏంది ఇది, నువ్వు మారేవా? అలా కాకూడదు. ఆలయాల ముందు మీ సంప్రదాయానుసారం బొట్టు పెట్టుకో అని చెప్పాలి, కానీ వచ్చిన వాడికి తారతమ్యత లేకుండా ప్రతివాడికి వాడు నామం పెట్టడం అన్నది, లేదా శివాలయాలకు వస్తే ప్రతివాడికి భస్మం పెట్టడం అన్నది అది కాదు. ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాడు
తిలకధారణ చేయాలని చెప్పాలి. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తుడు వచ్చాడంటే భక్తునికి ఒక ఆలయం తరఫున మనం ఏమి ఇవ్వక్కర్లేదు. ఆలయంలో ఉన్న పవిత్రతని మనం కాపాడుకోగలిగితే, ఆ పవిత్రతని వాడు వచ్చి కాసేపు అక్కడ ఉండి దర్శించగలిగితే చాలు. సమాజం అంతా కూడా కల్మషంతో ఉన్నది. ఎటు వెళ్ళినా అలజడి, ఆందోళన. కాసేపు ప్రశాంతంగా ఇట్లాంటి వాతావరణంలోనో లేదా గర్భగుడిలో కాసేపు ఆ స్వామి సన్నిధిలో అంతరాలయంలో కాసేపు అయినా మనం ఆధ్యాత్మికంగా శోభించే వ్యవస్థలో ఉంటే అది బాగుంటుంది. అట్లాంటి వాతావరణం కలగాలి. చాలా మట్టికి కొన్ని దేవాలయాలు, అది చిదంబరం అవ్వచ్చు, శృంగేరి అవ్వచ్చు, కంచి కామాక్షి ఇత్యాదులు ఒక పద్ధతిలో నడుస్తున్నది. ఆ పద్ధతి భంగపరచకుండా ఎవరొచ్చినా రాకపోయినా ఆ వ్యవస్థ అలా నడుస్తుంది. అలాంటి వ్యవస్థ అంతటా నడవాలి. దానికి కారణం ఏంటో ఆలోచించాలి. అలా చేయగలిగితే చాలా బాగుంటుంది. అన్ని సందేహాలకు కూడా ఒక కొత్త కోణంలో తమదైనటువంటి ఒక శైలిలో తమరు సెలవిచ్చారు. ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినటువంటి పరమ పూజ్య శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ మరొకసారి మేము మళ్ళీ తమరి దర్శనానికి వచ్చినప్పుడు తమరి అవకాశాన్ని బట్టి ఇదే విధంగా మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం స్వామీజీ. తప్పగా నారాయణ. ఇంతటితో ముగించడానికి తమరి అనుమతి తీసుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమస్కారాలు స్వామీజీ.